జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. వైశాఖ మాసము, ఈ వైశాఖ మాసం యొక్క విశేషాలు. ఈ వైశాఖ మాసంలో సముద్ర స్నానము, పుణ్యతీర్థ నదులలో స్నానము ఎంతో పుణ్యకారకము. ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు సముద్ర స్నానము చేస్తే ఎంతో పుణ్యఫలము. ఈ వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఈ వైశాఖ మాసంలోనే బలరామ జయంతి కూడా వస్తుంది. గంగాదేవి ఉద్భవించినది కూడా ఈ వైశాఖ మాసంలోనే. బుద్ధ జయంతి కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుంది. హనుమత్ జయంతి హిరణ్యకశిపుణ్ణి వధించటానికి ఉగ్రరూపమున ఉద్భవించినది కూడా నరసింహస్వామి ఈ వైశాఖ మాసంలోనే. ఆదిశంకరాచార్యుల వారి జయంతి కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుంది. భగవద్ రామానుజుల వారి తిరునక్షత్రం కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుంది. ఈ వైశాఖ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. ఈ వైశాఖ మాసంలో పరమేశ్వరునికి గంధంతో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలము కలుగుతుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.